నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన హృదయ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం. ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్. జన హృదయ నేతకు వైభవంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం గాజులపేటలోని తన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వేలాది కార్యకర్తలు తరలివచ్చి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కట్ నాయకులందరికీ ముఖ్య గమనిక, మండలాల వారీగా ఒక్కొక్కరు వెళ్ళి మహేష్ అన్న గారికి బర్త్డే విషయం చెప్పగలరని కోరుకుంటున్నాం. అందరికీ ముఖ్య గమనిక, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చారు కాబట్టి మనం అందరం సంయమనం పాటించి కొంచెం స్టేజ్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం.
నాయకులందరికీ ముఖ్య విన్నపం, దయచేసి ముఖ్య నాయకులకు ఏమనగా కొద్దిగా స్టేజ్ మీద ఎక్కువ మంది ఉండకుండా కొద్దిగా ఎక్కువ స్టేజ్ మీద దిగితే అందరికి ఫోటోలు బాగా వస్తాయి, నూక్కోవద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది పైగా భక్తులు మాలధారణ గావించారు. ఈ మాలధారణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, పక్కనే గల మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీశక్తి జయదేశక్తి మీ అందరి సహాయ సహకారాల వల్ల దేవీ నవరాత్రి ఉత్సవాలు నందిగుండం దుర్గామాత మందిరంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మహాశైలారా, ఇంతవరకు భవానీ మాల ధారణ చేసిన వారు సుమారు 4,000 వరకు ఉన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా పొరుగు జిల్లాల్లో నుండి కూడా మహారాష్ట్ర మరియు తదితర ప్రాంతాల్లో నుండి కూడా వచ్చి మాలాధారణ చేయడం మాకెంతో సంతోషదాయకం. ఇవాళ దేవి యొక్క అవతారాల్లో బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ఉంది. అందరూ కూడా ఓం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు. ఈ 11 రోజులు అమ్మవారి వద్ద నందిగుండం దుర్గామాత మందిరంలో నిత్యాన్న దానం ఉంటుంది, అన్నప్రసాద సేవ ఉంటుంది. మరి అన్నప్రసాదంలో భాగస్వాములు అయ్యేటువంటి భక్తులు 5,000 రూపాయలు కానీ శాశ్వత అన్నదాన సభ్యులుగా 11,000 రూపాయలు ఇచ్చి సహకరించగలని మరీ కోరుచున్నాం. అందరికీ ధన్యవాదాలు. జన హృదయ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైట్రిక్ కౌన్సిలర్ అయ్యనగారి రాజేందర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సందర్భంగా రావుల రామనాథ్ మాట్లాడుతూ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని హైట్రిక్ కౌన్సిలర్ అయ్యనగారి రాజేందర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోడేలి గణేష్, కుర్మరాజు, చింతపండు ప్రవీణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెడతా అంటే దీనికి పెడతాం. సాయి అన్న శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హ్యాట్రిక్ కౌన్సిలర్ అయ్యనగారు రాజేందర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకున్న పిలుపునందుకొని అనేక మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెద్ద ఎత్తున రక్తదానాన్ని నిర్వహించడం, దాని ద్వారా అనేక మంది రోగాలతో ఇబ్బంది పడుతూ పేదలకు రక్తం లేనటువంటి సందర్భంలో వాళ్ళకు ఆదుకునే విధంగా ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మహేశ్వర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు ఏ విధంగా అయితే పేద ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నదో రానున్న రోజుల్లో పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవెల్లలా కృషి చేస్తూ ఆయనకు మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ భారత్ మాతాకి మహేష్ అన్న నాయకత్వం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల గోదాంలను పరిశీలించారు. గోదాంల భద్రతపై, బ్యాలెట్ యూనిట్లపై, కంట్రోల్ యూనిట్లపై, వీవీప్యాట్లపై తనిఖీ చేశారు. రిజిస్టార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతానికి ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. గోదాం భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి అధికారులను ఆదేశించారు. 24 గంటల సెక్యూరిటీ సీసీ కెమెరాలను పర్యవేక్షించారు. అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీసులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి సర్ఫరాజ్, సిబ్బంది రాజశ్రీ, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని దిలావర్పూర్ మండలం కదిల గ్రామంలోని శివాలయాన్ని మహేశ్వర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు శాల్వాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. దసరా శరన్నవరాత్రులలో భాగంగా బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో సోమవారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకోవడానికి అమ్మవారి విగ్రహాలు వివిధ వాహనాల్లో ఆయా మండపాలకు చేరుకున్నాయి. ఈ ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాలలను ప్రభుత్వం పూర్తిగా అణచివేసేందుకు కుట్రలు చేస్తుందని మాల మానాడు సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ అన్నారు. సోమవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో మాల మహానాడు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను విరుద్ధంగా ఉందని, ప్రభుత్వం అమలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోళ్ల వెంకటస్వామి, జిల్లా నాయకులు ఆకుల రమేష్, సతీష్, భూమేష్, సిద్ధార్థ, శ్రీనివాస్, రత్నయ్య, పులి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ తప్పుడు తలక నిర్ణయాలతోటి ఇక్కడ అశాస్త్రీయంగా జరిగినటువంటి వర్గీకరణ వల్ల మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేవి పాటించకుండా, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపైరికల్ డాటా అనేది తీసుకోకుండా, ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2011 లెక్కల ప్రకారం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి జనాభా లెక్కలు తీయకుండా మీరు ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మాల విద్యార్థులు, నిరుద్యోగుల, యువతీ యువకులు ఎంతోమంది తీవ్రంగా నష్టపోతున్నారు. మేము దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మేము ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి మేము ఒక శపథం చేసుకున్నాం. మేము ప్రతిరోజు కూడా మా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన ప్రతి మండలంగా వారీగా మేము మా మాలలందరినీ, మాల పల్లెలు, మాల వాడలు తిరుగుకుంటా మాలలందరినీ చైతన్యం చేసి రాబో రోజులలో జరిగే ఏదైనా వార్డు మెంబర్స్ ఎన్నికలే కానీ, సర్పంచ్ ఎన్నికలే కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలల్ని అంచదొక్కాలని చూసుకుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కడానికి కారణమైనటువంటి మాలల్ని ఈరోజు మాలల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసం మేమందరం కూడా గ్రామాన మాలవాడ పల్లెలు తిరుగుతామని, మాలల కోసం ఏ పార్టీలు అయితే ముందుకు వస్తాయో ఆ పార్టీలకు మేము మద్దతుగా ఉంటామని, మాలల యొక్క జీవన స్థితిగతులను అర్థం చేసుకొని వారి యొక్క జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుత ఎంపైరికల్ డాటా తీసి శాస్త్రీయంగా రాబో రోజులలో వర్గీకరణ అనేది మీరు చేయాలి. కానీ ఎప్పుడో 2011 జనాభా లెక్కలు చేసినటువంటి ఆ లెక్కల్ని ఆధారంగా తీసుకొని చేసినటువంటి వర్గీకరణ వల్ల ఎంతో తీవ్రంగా మాలలు నష్టపోతున్నారని. బైన్సా రూరల్ పరిధిలోని మాటేగం గ్రామానికి చెందిన సురేష్, బిజ్జూరి గ్రామానికి చెందిన తన యజమాని నగేష్ రెడ్డి సూచనల మేరకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్లబండి బర్రెతో పొలానికి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా మార్గ మధ్యంలో గుంటోల లక్ష్మీబాయి అనే వృద్ధ మహిళ నేను కూడా అదే వైపుగా వెళ్తున్నాను అని ఆ ఎడ్లబండి ఎక్కించి ప్రయాణించారు. బిజ్జూరు నుండి బుల్బుల్ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యంలో వాగు దాటుతున్న సమయంలో ఎడ్లబండి మరియు బర్రె నీటితో ప్రమాదశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. అదే సమయంలో ఎడ్లబండిలో ఉన్న వృద్ధ మహిళ లక్ష్మీబాయి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించగా సురేష్ మరియు ఒక ఎద్దు బయటపడ్డాయి. ఈ సంఘటన తెలుసుకుని ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ స్వయంగా వాగు ప్రాంతాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో పాటు మాట్లాడి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటన సందర్శించిన వారిలో ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్తో పాటు బైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ నైలు, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. దసరా పండుగ, దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భవానీ మాలధారణ స్వీకరించారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో మాలిక పురుషోత్తమ్మ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షలు అనుసరించే నియమాలను భక్తులకు వివరించారు. మాలధారణ స్వీకరించే భక్తులు ఉదయం నుండే గోదావరి పుణ్యస్నానాలను ఆచరించారు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. శ్రీ మహాదుర్గాయై నమః. ధ్యాయామి దేవి నారాయణీ నమోస్తుతే ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. శ్రీ మహాదుర్గాయై నమః. సాయి
స్వామి చరణ్ స్వామి నిర్మల్ కొప్పుల హిమతేజ స్వామి ఫోన్ అది లాట్ తీసుకున్నాను అలా కొద్దిగా లేదు పేరు నేను పేరు తీసా కొద్దిగా లైన్ మాల వేసుకొని తీసుకున్నాను రితేష్ స్వామి నిర్మల్ రితేష్ కందుల మణిస్వామి నిర్మల్ స్నేహిత్ ఎస్ విఠల్ నందిని నిర్మల్ నిహాంత్ రెడ్డి మోక్షిత్ నిర్మల్ మనోజ్ఞ నిర్మల్ మౌలిక్ అనన్య పవన్ తేజ చిరు నిర్మల్ సాయినాథ్ నిర్మల్ జామ్ నిర్మల్ ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన హృదయ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్ర ఉత్సవాలు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం. ఈవీఎం గోదాంలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. మళ్ళీ తిరిగి ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.